సుమారు దశాబ్దంన్నర పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ కల నెరవేరేలా చేయడంలో తమదే నాయకత్వ పాత్ర అన్న కీర్తితో వరుసగా 2 శాసనసభ ఎన్నికల్లో విజయం. కానీ హ్యాట్రిక్ గడప ముందు బోల్తా. ఇది ప్రస్తుతం భారాస పరిస్థితి. 10 ఏళ్ల అధికారం తర్వాత ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన గులాబీ దళం దాన్ని మరచి లోక్సభ ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి కారు జోరు తగ్గలేదని చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. చేవెళ్ల లోక్సభ స్థానం సమీక్షతో ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిన ఆ పార్టీ అన్ని సెగ్మెంట్ల సమీక్ష పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయికి వెళ్లాలని భావిస్తుంది. కొత్త ఏడాది ఆరంభం అంతా కారును రాష్ట్రమంతా తిప్పి శ్రేణుల్లో తిరిగి జోష్ తీసుకువచ్చే యోచనలో ఉంది భారాస. శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న అధినేత కేసీఆర్ కోలుకుంటే ఆ పార్టీ ఎన్నికల కార్యాచరణ మరింత ముమ్మరం కానుంది. తెరాస నుంచి అనేక డక్కామొక్కీల తర్వాత ఇటీవలే పేరు మారిన భారాసకు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పరాజయం అతిపెద్ద ఎదురుదెబ్బ. అయితే ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంటున్న భారాస లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని స్థానాల్లో గెలవడమే తదుపరి లక్ష్యంగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ముందంజలో నిలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల ఓటమిని విశ్లేషిస్తున్న భారాస నాయకత్వం ఆయా నియోజకవర్గాల నేతలతో మంతనాలు జరుపుతోంది. ఓటమికి గల కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తోంది. లోక్సభ ఎన్నికలకు పార్టీ నేతలు శ్రేణులను సిద్ధం చేసేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికలకు సారు కారు 16 నినాదంతో వెళ్లిన గులాబీ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల ఫలితాలు చూస్తే భారాసకు 7 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరింత శ్రమించి ఇంకా ఎక్కువ స్థానాలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది భారాస. ఈ దశలో అనుసరించాల్సిన వ్యూహరచనకు సిద్ధమైంది. కాంగ్రెస్, భాజపాలు జాతీయ నాయకత్వాల కింద పనిచేసే పార్టీలని తాము మాత్రమే స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తామంటోంది. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా తాము ఉంటామని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కోసం ప్రయత్నిస్తామని అంటున్నారు. ఢిల్లీకి గులాములుగా ఉండేటువంటి అటు బీజేపీ, కాంగ్రెస్ కానీ ఢిల్లీకి గులాములుగా ఉండేటువంటి ఒక పార్టీలను కాకుండా తెలంగాణ ప్రజలే, హైదరాబాద్ తెలంగాణ గల్లీలలో పల్లెల్లో ఉండేటువంటి ఒక ప్రజలే బాసులుగా ఉండేటువంటి ఒక వ్యవహార శైలిని కేసీఆర్ గారు అన్వయించుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ అన్వయించుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారికే ఓటేస్తారు అని చెప్పని భావిస్తా ఉన్నాం. పార్లమెంట్లో పెద్ద ఎత్తున తెలంగాణ లక్ష్యాలను, హితాన్ని, ప్రజలను కాపాడేటువంటి ఒక పార్టీగా, నాయకుడిగా కేసీఆర్ గారికి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కడతారని చెప్పని బలంగా నమ్ముతా ఉన్నాం. ఇకపోతే ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్, ఒక విస్తృత స్థాయి అంతర్గత రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఏ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి ఒక కారణాల చేత ఓటమికి చెందినాము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, వీటన్నిటిపైన కూడా కేసీఆర్ గారు ఇప్పటికే మదనం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా చాలామంది పెద్దలంతా కూర్చొని తప్పనిసరిగా ఒక మంచి బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళికతో, ఎన్నికల వ్యూహంతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ కూడా ఈసారి పెద్ద ఎత్తున విజయకేతనం ఎగరేయడానికి అవసరమైనటువంటి ఒక అన్ని రకాలుగా సమాయత్తం అవుతా ఉన్నాం. లోక్సభ ఎన్నికల కోసం భారాస ఇప్పటికే కార్యాచరణ కూడా ఆరంభించింది. పార్టీ అధినేత కేసీఆర్ తుంటి గాయానికి శస్త్రచికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోక్సభ ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. చేవెళ్ల స్థానంతో ఈ పని చేపట్టిన కేటీఆర్ ఇటీవల ఓటమి పాలైన భారాస అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జులని స్పష్టం చేశారు. వారికి దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని సూచించారు. శాసనసభ స్థానాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని నేతలకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా భారాస జనవరి 3వ తేదీ నుంచి హైదరాబాద్లో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనుంది. దీనికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను ఆహ్వానిస్తారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా గణతంత్ర దినోత్సవం నాటికి ఈ సమావేశాలను పూర్తి చేస్తారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు క్షేత్రస్థాయిలో భారాస సమావేశాలు నిర్వహిస్తారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల పర్యవేక్షణలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశాలకు హాజరు కానున్నారు. అంటే మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో 70-80 మందిని పిలిచేసి 5-6 మందితో తెలంగాణ భవన్లో మీటింగ్ పెడుతున్నాం. సో వాళ్ళ కార్యాచరణ రాబోయే ముందు రోజులు ఎట్లా పోవాలని మండల్ వైజ్గా అందరినీ పిలిచేసి అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. 500-600 మందితో మీటింగ్ పెట్టినప్పుడు డిస్కస్ చేస్తాం. వాళ్ళ బాధలు ఏంది, మనం చేయాల్సింది అని చెప్తే ఆ డిస్కషన్లో కార్యాచరణ డిసైడ్ అయిపోతుంది. 2 నెలల టైం ఉంటుంది కాబట్టి మండల్ వైజ్గా మేము కవర్ చేస్తాము, మా మంత్రులకు మాజీ మంత్రివర్యులు అందరూ కవర్ చేస్తారు. దాని తర్వాత కేటీఆర్ గారు అవసరం వస్తే కేసీఆర్ గారు కూడా తిరుగుతామంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా డెఫినెట్గా ఏ పార్టీ అయినా 3 పార్టీలకు ఏముంటుంది, వాళ్ళ క్యాంటీన్ కంపెనీస్ ఉంటుంది, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే కాంగ్రెస్ వాళ్ళకి ఉంటుంది, మాకు కూడా బౌన్స్ బ్యాక్ కావాలంటుంది. కాబట్టి 3 పార్టీలకు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. అంత ఈజీగా ఎవరికి ఉండదు. మీరు అన్నట్టుగా మాకే సింపతి ఎక్కువ ఉంటుంది. మేమే అయ్యో ఓడిపోయినరు, ఎందుకు కేసీఆర్ ఓడించారన్న బాధతో ప్రజలందరూ మళ్ళీ మాకే పట్టం కడతారు. తెరాస తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరికొన్ని స్థానాల్లో కూడా పోటీ ఉంది. నల్గొండ నుంచి పార్టీ అవకాశం ఇస్తే కుమారుడు అమిత్ రెడ్డి పోటీ చేస్తారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే బహిరంగంగా వ్యాఖ్యానించారు. భువనగిరి నుంచి ఓ మాజీ మంత్రి, 2 మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఉద్యమకారుడు టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన స్థానాల్లో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల తరహాలోనే కొందరి పేర్లు అనూహ్యంగా తెరపైకి రావచ్చని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో కొందరిని పోటీకి నిలపవచ్చనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అధినేత కేసీఆర్ కోలుకొని తిరిగి క్రియాశీలకంగా మారితే భారాస లోక్సభ ఎన్నికల సన్నద్ధత మరింత ముమ్మరం కానుంది. శాసనసభ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని కేసీఆర్కు త్వరగా స్వస్థత చేకూరాలని ఆ పార్టీ నాయకులు, శ్రేణులు ఆశిస్తున్నాయి. కేసీఆర్ రంగప్రవేశం చేస్తే పార్టీ శ్రేణుల్లో మరింత చురుకు పుడుతుందని, లోక్సభ ఎన్నికల కార్యాచరణ ముమ్మరం కాగలదని భావిస్తున్నారు.